న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులను టార్గెట్ చేశారా? ఆ నేపథ్యంలో ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ ను చెరువు FTL పరిధిలో కట్టినందుకు ఆ మేరకు ఎన్ కన్వెన్షన్ ను రాత్రికి రాత్రి బుల్డోజర్స్ తో కూలగొట్టించాడు. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అస్మదీయులకు ఒకలా తస్మదీయులకు మరోలా అన్నట్టు ఆయన ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే తెలుస్తోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో ముందడుగు పడింది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న 86 ఆస్తులను సేకరించాలని GHMC నిర్ణయించింది. 86 ఆస్తుల్లో పలువురు ప్రముఖులకు చెందిన నివాసాలు కూడా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో సినీ నటుడు TDP ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు కూడా ఉండడంతో వీరు ఇళ్లకు అధికారులు మార్కింగ్ చేశారు. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12 విరించి హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు 5 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణకు GHMC ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు భూ సేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు. ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1, 2 రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా GHMC అధికారులు మార్కింగ్ వేశారు. ఆయన సుమారుగా తన ప్లాట్లో 500 గజాల వరకు కోల్పోనున్నారు. అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి, షబీర్ అలీ, KE కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తదితరుల ఇళ్లకు కూడా మార్కింగ్ వేశారు. త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధం అవుతుండగా ఇంకోవైపు KBR చుట్టూ ఫ్లైఓవర్ నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి.